హే గైస్ నమస్తే. ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, అదే రాఖీ రోజు ఈవినింగ్ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని. మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. నైట్ టైం అయితే 8 అవుతుందన్నమాట. ఇంకా అందరూ పొద్దునుంచి పిల్లలు బాగా ఆడుకురు కదా, అందుకనే సైలెంట్గా టీవీ చూస్తారు. మా నందు సిరి కూడా టీవీలో అయితే హరిహర వీరమల్లు మూవీ పవన్ కళ్యాణ్ అయితే చూసిరు కదా, ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నారు అనమాట. ఇంకొక సైడ్ అయితే మా మధు వంట చేస్తుందనమాట. ఇంకా ఈరోజు స్పెషల్స్ వచ్చేసి ఏంటో చూపిద్దాం అనుకున్నా, అందుకే వచ్చేసిన. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేసింది. చికెన్ కర్రీ చూసిరు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే బగారా రైస్ అయితే చేసిందనమాట. ఇంకా పిల్లలకి అలసిపోయారు కదా ఆడుకొని. ఇంకా టింకు గురించి సిరి గురించి అయితే టమాటా చట్నీ చేసిందనమాట. ఇద్దరి గురించి టమాటా చట్నీ. ఇంకా ఆ రైస్ అయిపోయేదాడ ఆ టమాటాలు అదే ఉడికిస్తే అయిపోతుంది, టమాటా చట్నీ అయిపోతుంది. ఇంకొక సైడ్ అయితే చపాతీలు చేసింది అనమాట. ఇంకా ఏదైనా పని చేసి చపాతీలు రోజు చేయడం అలవాటు. నాకైతే చపాతీలు రోజు చేయడం ఇష్టం ఉండదు. అందుకని ఇంకా నేనైతే ఏం చేయను. ఇంకా మా వదిన వాళ్ళకి మా అన్న కొడుకు వాళ్ళందరూ కొంచెం చపాతీలు రెగ్యులర్గానే తింటారు. ఇంకా తనైతే ఫాస్ట్గా చేసేస్తుంది. ఇంకా పిల్లలు ఆకలితో ఉన్నారు కదా, అట్టే టైం 2 చపాతీస్ ఒకదాని మీద ఒకటి పెట్టి కాలుస్తుంది అనమాట. అట్లా హోటల్స్లో కాల్చడం అట్లా చూసిన అనమాట. డైరెక్ట్ ఎన్నిసార్లు ఎవరింటికి పోయామో ఇట్లా ఎవరు చేయలేదు. మా వదిన అయితే అట్ టైం 2 చపాతీస్ కాలుస్తుంది అనమాట. అట్లయితే తొందర అవుతుందంట. అందుకని ఇక్కడైతే చపాతీలు కాలుస్తుంది. అందుకే కొంచెం వింతగా అనిపించింది. అందుకే వీడియో అయితే తీసిన అనమాట. ఇంకా మంచి 2 సైడ్లో మంచి గాల్చుకుంది. ఇంకా ఇవన్నీ చూస్తుంటే ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక అదే టైం టేబుల్ కనిపించింది. అబ్బాయి ఏందబ్బా టైం టేబుల్ అని ఫస్ట్ చూసి తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నా. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏముండాలి, లంచ్లోకి, డిన్నర్లోకి, స్నాక్స్ టైం ఏమని అట్లా ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ అంతా లేకుండా ఇట్లా అయితే ఇక్కడ ప్రింట్అవుట్ తీసి అయితే పెట్టుకుందనమాట. మళ్ళీ అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడు వీక్కి 1 టైం, చైనీస్ ఫుడ్ వీక్కి 1 టైం. ఇంకా అట్లా ప్రతిసారి కష్టమవుతుంది కదా గుర్తుపెట్టుకోవడం. అట్లా అయితే ఇక్కడ రాసి పెట్టుకుంది. వంట చేస్తుంటే ఇప్పుడు నైట్ వంట చేస్తుంటాం, మార్నింగ్ ఏముందని దాన్ని చూస్తే మనకు ఒక ఐడియా వస్తాయి కదా ఇంట్లో ఉన్నాయా లేదని. పిల్లలు కొన్ని అంటే మా అన్న పిల్లలు కొన్ని చూజీగా కొన్నే తింటారు, అన్ని వెజిటబుల్స్ తినరా. అందుకే ఆమె అయితే అట్లా టైం టేబుల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంది. ఇక్కడైతే ఇంకా నేను మధ్యాహ్నం చికెన్ కర్రీ అని తినలేదు, ఎందుకంటే నాన్ వెజ్ తినొద్దని. ఇంకా మధ్యాహ్నం కొంచెం తిని ఊకున్నా. నైట్ అయితే ఇంకా చికెన్ కర్రీ ఏమి కనిపించే వరకే నైట్ అయితే చికెన్ అయితే తినేసిన అనమాట. ఆఫ్టర్ 10 days తర్వాత నేనైతే చికెన్ తింటున్నా. ఇది చాలా అంటే రేర్గా జరుగుతాయి ఇట్లాంటివన్నీ. ఇంకా నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.